ఇన్ జనరల్ ప్రాక్టీస్ సాధన అనేది సోల్కి రిలేటెడ్. చాలామందికి అది అర్థం అవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద గురువులు సిద్ధులు ఏం చేస్తుంటారు? మెడిటేషన్లో కూర్చుంటారు, మౌనంగా కూర్చుంటారు. వై? ఏ పని లేక. శ్రీకృష్ణుడు ఎప్పుడు కామ్ అండ్ కంపోజ్గా ఉంటూ చక్కగా. మనం ఎప్పుడు మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు యూనివర్స్ మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. మనం మాట్లాడినంత వరకు యూనివర్స్ మాట్లాడదు. నమస్తే, నేను మీ మాధురి. మనకి యూనివర్సల్ సబ్జెక్ట్ చేసేటప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేస్తే అవుతుంది, అది చేస్తే అవుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కామెంట్లో మాకేం కావట్లేదు, ఇదంతా ట్రాష్, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం. మనం విశ్వంతో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు 24 hours నేను నిజంగానే గ్రాటిట్యూడ్తో ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, నాతో చుట్టూ ఉన్న వాళ్ళతో హ్యాపీగా నవ్వేసుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, వాళ్ళతో ఎక్కువగా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నాను. కాకపోతే నాకు మేనిఫెస్టేషన్స్ అవ్వట్లేదు. ఎందుకంటారు? అసలు ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటాయా? దీన్ని ఎలా సాధన చేయాలి? ఓకే, సాధన గురించి విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం తుమ్ దుర్గాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు, ఆత్మ నమస్కారం. ఒక పర్సన్కి ఈజీగా రిజల్ట్ వస్తుంది, ఒక పర్సన్కి అసలు రిజల్ట్ని కనీసం టేస్ట్ కూడా చేయడు. ఏంటి డిఫరెన్స్? సాధన. ఇన్ జనరల్ ప్రాక్టీస్ సాధన అనేది సోల్కి రిలేటెడ్. చాలామందికి అది అర్థం అవ్వట్లేదు. ఏదో ఈ భౌతిక శరీరంతో ఏదో చేసేస్తే అయిపోతుంది కదా ప్రాక్టీస్ అనుకుంటాం. సాధన అన్నది సోల్కి రిలేటెడ్. విత్ సోల్ సాధన చేయాలి. అండ్ అనంత బ్రహ్మాండానికి సంబంధించి ఈ భూమండలంలోనే ది బెస్ట్ సాధనాస్ కొన్ని ఉన్నాయి. అవి చేయగలిగితే, ఆ సాధనాస్ మనం ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేయగలిగితే నో బడీ కెన్ టచ్ us. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిసి కట్టుగా వచ్చిన హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేం. ది బెస్ట్ సాధనాస్ ఎలా తయారవుతామంటే ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్గా కన్వర్ట్ అవుతాం. ఓకే. దైవే మనుష్య రూపేణ అంటారు. ప్రతి హ్యూమన్ బీయింగ్లో, ప్రతి వ్యక్తిలో భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకునే ముందే దైవగలలతో, విశ్వగలలతో జన్మ పొందుతారు. బట్ అవి ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఏకదం 1 by 1 యాక్టివ్ అవుతాయి. దైవే మనుష్య రూపేణ అంటామా? మన శరీరంలో దైవ శక్తి యాక్టివేట్ అవ్వడానికి ఆ సాధనాస్ హెల్ప్ అవుతాయి. మన శరీరంలో ఉన్న విశ్వశక్తి యాక్టివేట్ అవ్వడానికి ఆ సాధనాస్ హెల్ప్ అవుతాయి. ఏంట బెస్ట్ సాధనాస్? ఫస్ట్ వన్, సైలెన్స్. ఓకే. వెరీ 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 పవర్ఫుల్ సాధన. ప్రాక్టీస్ అబౌవ్ ద ప్లానెట్ ఎర్త్. భూమి అనే గ్రహంలోనే ది బెస్ట్ సాధన, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింటే మౌనం వహించడం, సైలెన్స్. సైలెన్స్కున్న పవర్ అమేజింగ్ పవర్. అలా ఉండడం చాలా కష్టం. ఖాళీ ఉంటే మాట్లాడుతూ ఉంటాం. ఎవడో మాట్లాడడానికి లేకపోతే ఎదురింటి వాడి దగ్గరికి, పక్కింటి వాడిని పిలిచి మరీ మాట్లాడతాం. ఎస్. భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. బట్ మాట్లాడుతూ ఉంటాం. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. అనవసరంగా ఎనర్జీ డెస్పరేట్ అయిపోతూ ఉంది. అది మన మాటలు కూడాను పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. 100% ఒకవేళ నెగిటివ్ ఉంటుంది. ఇట్ విల్ అట్రాక్ట్. ఎటువంటి భావనని కలిగి ఉంటే, ఎటువంటి భావనని అనంత బ్రహ్మాండంలోకి విడుదల చేస్తామో అదే ఆకర్షిస్తాము అని యూనివర్స్ చెప్తుంది. సో మరి సైలెన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? మనం ఎప్పుడు మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు యూనివర్స్ మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మనం మాట్లాడినంత వరకు యూనివర్స్ మాట్లాడదు. మనం ఎప్పుడైతే మౌనాన్ని వహిస్తామో, కామ్గా శ్రీకృష్ణుడు ఎప్పుడైనా ఊగుతూ ఉన్నాడా? శ్రీకృష్ణుడు ఎప్పుడు కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటూ చక్రం తిప్పుతాడు. సో శ్రీకృష్ణుడిలా మనం కామ్ అండ్ కంపోజ్డ్గా, క్వైట్గా, సైలెంట్గా ఉండాలి. కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, మౌనం వహించాలి అంతే. అవసరమైతేనే మాట్లాడండి. ఇఫ్ నాట్, బీ క్వైట్. దట్ ఈజ్ ఎనర్జీ. సైలెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండర్ ద స్కై. ఎంత మౌనంగా ఉంటామో అంత యూనివర్స్ మనకు సైన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే. మౌనంగా ఉన్నాము అంటే దెర్ ఇస్ నో వర్క్, దెర్ ఇస్ నో థాట్, ఏమీ లేదు, శూన్యం. అప్పుడు ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద గురువులు సిద్ధులు ఏం చేస్తుంటారు? మెడిటేషన్లో కూర్చుంటారు, మౌనంగా కూర్చుంటారు. వై? ఏ పని లేక. దట్ ఈజ్ ఎన్లైట్మెంట్, దట్ ఈజ్ కామన్ సెన్స్. సైలెన్స్కి మించిన పవర్ఫుల్ సాధన లేదు. నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రాక్టీస్ సైలెన్స్. అవసరమైతేనే మాట్లాడండి, లేదా గమ్మునుండండి, లేదా కొన్ని మెడిటేషన్ మ్యూజిక్స్ ఉంటాయి, ఫ్యూచర్లో మా నుండి మీకు వస్తాయి.
ఆ మ్యూజిక్స్ పెట్టుకుంటే సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓంకారం వింటూ ఓంకారాన్ని చాంటింగ్ చేయండి. ఇంకా ఖాళీ ఉంటే నేచర్లోకి వెళ్ళండి. బేర్ ఫుట్, అరికాళ్ళతో అడుగులు వేయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఎర్త్ అనే ప్లానెట్ నుండి మీ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ మీ శరీరంలో ఉన్న కనుదిష్టి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఎర్త్ అనే ప్లానెట్ లాగేస్తుంది మీ నుండి. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అనేది ఎర్త్ నుండి జరుగుతుంది. ఇంకా సైలెంట్, ఇంకా టైం ఏం లేదు, ఇంకా మౌనంగా ఉన్నాం, ఏం చేయాలో తెలియదా, పక్కనే యూనివర్స్ ఉందని యూనివర్స్తో మాట్లాడటం స్టార్ట్ చేయండి. యూనివర్స్ వింటుంది. బయటకు వ్యక్తపరచలేని విషయాల్ని కూడా యూనివర్స్ వింటుంది. బయటికి చెప్పలేని మన మాటల్ని కూడా యూనివర్స్ వింటుంది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు చెప్పారు మెడిటేషన్ అని చెప్పి. మెడిటేషన్ని చేసేటప్పుడు మనకి కంప్లీట్గా ఆలోచనలు ఇప్పుడు చాలా నాకు తెలుసు, మనం ఒక గంట మెడిటేషన్లో కూర్చుంటే 17 seconds మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలం. ఆ 1 hourలో ఎప్పుడు చేస్తామనేది తెలియదు. ఆ కాన్సన్ట్రేషన్ 17 seconds కన్నా ఎక్కువ ఉండదు. ఈ 1 hour 2 hours నువ్వు ఎంత కూర్చో, కాన్సన్ట్రేషన్ అనేది ఏ దేనిమైనా మీరు ఇప్పుడు చెప్పారు సైలెన్స్ అనేది ఆలోచన ఎలా కంట్రోల్ చేయాలి. బిగ్గెస్ట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆలోచనలు కంట్రోల్ చేయలేము. ఎగ్జాక్ట్లీ. మెడిటేషన్ అనగానే ఫస్ట్ ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అని. భూమి అనే గ్రహం మీద జరగదు. అది జరిగితే పెళ్ళం పిల్లలు అమ్మ నాన్న ఏముండవు. వెళ్ళి ఏడో హిమాలయాల్లో కూర్చుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గులాబ్ జామ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. గులాబ్ జామ్ రంగు మీకు తెలియదు. గులాబ్ జామ్ని మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. గులాబ్ జామ్ గురించి ఇప్పుడు మీరు ఆలోచించొద్దు. ఫస్ట్ మీ మైండ్లోకి ఏమొచ్చింది? దట్ రెడ్ కలర్ గులాబ్ జామే వచ్చింది. దేన్ని వద్దు అనుకుంటాం, ఆటోమేటిక్గా మన మైండ్లోకి అదే వస్తుంది. సో ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలనుకుంటే పనికి వచ్చిన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు అన్నీ అప్పుడే వచ్చి కూర్చుంటాయి. సో ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలన్న దాని మీద ఫోకస్ ఉండకూడదు. ఓకే. ఓంకారం పెట్టుకుంటూ ఏం ఆలోచనలు వచ్చినా ఫైన్. ఓకే. ముందు మనం కామ్నెస్ని ప్రాక్టీస్ చేయాలి, విచ్ మీన్స్ మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. అందుకొరకే కొన్ని మెడిటేషన్ మ్యూజిక్స్ పెట్టుకుంటూ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలి. లేదా ఓంకారం పెట్టుకుంటూ ఓంకారాన్ని చాంటింగ్ చేయాలి. ఓం ఈజ్ నాట్ జస్ట్ ఎ సౌండ్. ఓం ఈజ్ ఎ కాస్మిక్ సౌండ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. సో మెడిటేషన్ కనుక ముందు ఆలోచన స్థితికి వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తారు. నో, మాట్లాడడాన్ని తగ్గించాలి. 1000 miles స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ కదా. ఫస్ట్ స్టెప్ అనుకోండి, క్వైట్గా ఉండండి, కామ్గా ఉండండి, కంపోజ్డ్గా ఉండండి. దే ఆర్ వెరీ పవర్ఫుల్. అనుకుంటారు వీడికి ఏమి చేత కదా, దే ఆర్ వెరీ పవర్ఫుల్. యూనివర్స్ బ్లెస్సింగ్ అని ముందు అది ప్రాక్టీస్ చేయాలి. సో సైలెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ సాధన అండర్ ద స్కై. అండ్ సెకండ్ సాధన ఏంటి అంటే ఫాస్టింగ్, ఉపవాసం. ఏంటి గురువుగారు యూనివర్సల్ సబ్జెక్ట్ అంటున్నారు, విశ్వదర్శనం విశ్వజ్ఞానం అంటున్నారు, ఉపవాసానికి దానికి ఏంటి సంబంధం ఉంది? 100% కనెక్షన్. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ అన్ ఎనర్జీ సెంటర్. 112 చక్రాస్ ఉన్నాయని చెప్పా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బాడీ ఓవర్ వెయిట్, ఒబెసిటీ, ఫ్యాట్ ఉందనుకోండి, ఇట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ. మేనిఫెస్టేషన్ అవ్వదు. సో ముందు మనం హెల్తీగా ఉండాలి, ఫిట్ అండ్ ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బయటకు వెళ్తుందో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. స్పేస్ ఏర్పడుతుంది, అందులో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బాడీ అనేది ఎనర్జీ సెంటర్. ఫ్యాట్తో ఉంటే ఎనర్జెటిక్గా ఉంటామా? ఉండలేదు. రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండాలి. ఉన్నదానికి మించి ఎక్కువ ఉంటే ఎక్సెస్, అతి ఏది మంచిది కాదు. సో దాని కొరకు ఏమి చేయాలి? ఉపవాసం, ఫాస్టింగ్. ఎప్పుడు చేయాలి? భగవద్గీతలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది ఏకాదశి ఈజ్ ఫర్ ఉపవాసం. ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. అండ్ సైన్స్ ప్రూవ్ చేసింది, మెడికల్ సైన్స్, 6 days కంప్లీట్గా వాటర్ ఫాస్టింగ్ చేస్తే 60% ఆఫ్ క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి బాడీలో. ఆటోఫెజీ అనేది రన్ అవుతుంది. ఆటో అంటే సెల్ఫ్, ఫెజీ అంటే ఈటింగ్. ఎప్పుడైతే ఫుడ్ని ఆపుతామో బాడీలో ఉన్న ఫ్యాట్ తన ఫ్యాట్ తనే తింటుంది. దాన్నే ఆటోఫెజీ అంటాం, సెల్ఫ్ ఈటింగ్ అంటాం. కీటోజెనిక్ ప్రాసెస్ అంటాం దాన్ని, కీటోసిస్ అంటాం, కీటో డైట్ అని కూడా అనొచ్చు. చాలా రకాల నేమ్స్ ఉన్నాయి. సో ఫాస్టింగ్ ఎందుకు ఉండాలి? వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే టాక్సిన్ వెళ్తుందో విచ్ మీన్స్ నెగిటివ్ ఎనర్జీ ఫ్లష్ అవుట్ అవుతుంది. బాడీ ఏమవుతుంది? ఎనర్జెటిక్గా తయారైతుంది. ఎనర్జెటిక్గా ఉంటున్నామంటే విచ్ మీన్స్ ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతున్నాయంటే మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. సో ది బెస్ట్ సాధనాస్ చాలా ఉన్నాయి. మెయిన్లీ సైలెన్స్ అండ్ ఫాస్టింగ్. ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉంటే ఐ ఆమ్ రెడీ అని కామెంట్ చేయండి. అలానే మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ అండ్ మీ నేమ్ టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. Prayers to all the beautiful souls, blessings to all the beautiful souls, and back to the host. ఓకే, చూసారు కదా, మీకు నిజంగా మేనిఫెస్టేషన్స్ అవ్వట్లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మీ డౌట్స్ ఏంటి, ఎందుకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన ప్రత్యేకించి మీకోసం మాత్రమే
మరొక వీడియో మీకోసం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.